వైసీపీ పార్టీ ఆఫీసులో విలేకరుల సమావేశంలో ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి ప్రతి ఒక్కరు వేళ మహాశివుని పూజిస్తూ మహాశివరాత్రి ఘనంగా జరుపుకుంటారు. సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొన్ననే మాట్లాడుతూ శ్రీశైలంలో శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారి లడ్డు ప్రసాదంలో కూడా కల్తీ జరిగింది అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఈరోజు మన మీడియా మిత్రులకి అదేవిధంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియా అందరికీ మా నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు మన ఈ కూటమి ప్రభుత్వం సిబిఐ కోర్టు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా కానీ వాళ్ళకి అది అసలు పిచ్చి పెట్టినట్లుంది. వాళ్ళు ఏదైనా కానీ మన రాష్ట్రంలో ఎందుకంటే జంతు కొవ్వు, పంది కొవ్వు, మాంస కొవ్వు అనే విధంగా వాళ్ళు దాని మీద సాక్షాత్తు చంద్రబాబు నాయుడు దాని మీద ఇస్తే ఈరోజు సిబిఐ ఛార్జ్షీట్లో ఎక్కడ పంది కొవ్వు కానీ జంతు కొవ్వు కానీ ఏ దాంట్లో లేదు, నైలో లేదనే విధంగా ఈరోజు ఇచ్చింది. దాన్ని వీళ్ళు ఎందుకంటే వాళ్ళ తప్పుని అంటే వాళ్ళ తప్పు మాది తప్పును మా తప్పు అన్నారే, అది అనకూడదు అనే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ధృతరాష్ట్ర పరిపాలన చేస్తున్నాడు, రాక్షస పరిపాలన చేస్తున్నాడు. మనం ఏదన్నా కానీ మన రాష్ట్రానికి, ఎందుకంటే మన రాష్ట్రంలో సాక్షాత్తు వైకుంఠవాసుడు ప్రపంచ దేశాల్లో మన 2వ స్థానంలో ఉందనే విధంగా ప్రపంచ దేశాల్లోనే, మన ఇండియానే కాదు ప్రపంచ దేశాల్లోనే వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ అమితమైన భక్తి. అలాంటిది లేదు అంటే సంతోషపడాలి మన రాష్ట్రమే. ఎందుకంటే మనము మన కాళ్ళ మీద మన పేగలు చించుకుంటే మన కాళ్ళ మీద పడతాయి పేగలు చించుకుంటే. అలాంటిది ఈరోజు సంతోషపడాలి విషయం ఇడిచిపెట్టి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ లోకేష్ వీళ్ళందరూ దాన్ని ఎట్లన్నా కానీ ప్రచారం చేయాలి. మీరు జగన్మోహన్ రెడ్డికి హిందూ మతంలోన వ్యతిరేకత రావాలనే విధంగా ఈరోజు చేస్తూ వాళ్ళే ఈరోజు పలసనైపోతున్నారు. జనాల్లోనే చాలామంది సిపిఐ అయితేనేమి, సిపిఎం అయితేనేమి, అన్ని పార్టీలు, చాలామంది పార్టీలు, అన్ని ప్రజలంతా దాన్ని క్లోజ్ చేయాలనే విధంగా ఉంటుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని ఇంకా రెచ్చగొడుతున్నారు. వాళ్ళు గుండాలతోన ఆ గుండా రాజకీయం చేస్తూ, రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తూ ఈరోజు దాన్ని ఇంకా రెచ్చగొడుతున్నారు తప్ప ఇంకా దాన్ని ఇంకా మూసేస్తామనే విధంగా లేదు వీళ్ళకి. ఈ మధ్య శ్రీశైలం కూడా కల్తీ జరిగిందని చెప్పి చంద్రబాబు స్వయాన్ని మాట్లాడుతున్నారు. అది కానీ చెప్తాము. ఎందుకంటే ఫినాయిల్తో ఒకరైతే ఒక సాక్షాత్ హోంమంత్రి కానీ అమ్మ ఫినాయిల్తో అడిగిన లడ్డు చేస్తా అంటారు. ఎట్లా మాట్లాడతారు వీళ్ళు, ఎట్లా చేస్తారు మాకు అర్థం కాదు. ఫినాయిల్ ఎవరు అంటారు, హార్పిక్తో చేసినారంటారు. మన బాత్రూంలో క్లీన్ చేస్తాం చూడండి, దాంతో లడ్డు చేసినామంటారు. ఏమైనా మనసులా వీళ్ళు పశువులా, మానవత్వము, మానవజాలం పుట్టారా వీళ్ళు? మనకెందుకు మానవజాలం ఉంది వీళ్ళకి, మానవత్వం ఉంది వీళ్ళు మాట్లాడేకి. ఒకరైతే యాసిడ్తో చేసినట్టు లడ్డుని. ఏమన్నా యాసిడ్తో లడ్డు చేస్తారా, హార్పిక్తో లడ్డు చేస్తారా? ఏమన్నా అర్థం ఉంది వీళ్ళకి. అసలు మన జనం ఏమనుకుంటారు అనే విధంగా ఇంత అరాచకం. అంటే వాళ్ళు చంద్రబాబుతో మెప్పి ఉండాలన్నది తెలియదు మనకి. ఆయన హోంమంత్రి గారు ఏమిటికి రారు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తప్పు ఏమైనా చేస్తే దాన్ని ఎత్తుపొడిచేకి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే వస్తుంది తప్ప వేరే అవసరం లేదు ఆయనకి. అదే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తిట్టాలో, ఎట్లా చేయాలో, ఎట్లా మాట్లాడాలి అనే విధంగా వస్తుంది తప్ప ఏమి చేయదు. నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళ నోరుని ఫినాయిల్తో కడిగి మన ఏడుగొండలో వెంకటేశ్వర స్వామి వీళ్ళకి మంచి బుద్ధి తేవాలనే విధంగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మన రాష్ట్రంలో పవిత్రమైన దేవాలయం ఉంది, ప్రపంచ దేశాలకే అభివృద్ధి ఉన్న మన దేవస్థానము. అలాంటి దేవస్థానం మీద వీళ్ళు ఇంకా పదే అనుకుంటున్నారు. దాన్ని మరిచిపోతే బాగుంటుంది అనే విధంగా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఆయన మళ్ళీ ఎందుకు ఇన్నేళ్ళు మంత్రిగా పనిచేస్తున్నాడు, ఎందుకు ఇంత సీనియర్ నాయకుడు ఉన్నాడో తెలియదు కానీ, ఎవడో చెప్తున్నాడు ఏమో తెలియదు కానీ మళ్ళీ మొన్ననే శ్రీశైలంలో లడ్లో కల్తీ ఉందంటాడు. ఏమన్నా ఆయన మనిషి మనము మనిషి పుట్టాక
ఎవడన్నా ఇట్లా సాక్షాత్ సీఎంఏ అసలు ఎందుకు అంటున్నాడో మళ్ళీ ఎవరిని అంటే మన దేవాలయాలు ఉండకూడదనే మన ఆంధ్రప్రదేశ్లో ఏ దేవాలయాలు పోకూడదనే భక్తులు ఎవరు పోకూడదనే ఇలాంటి మాటలు మాట్లాడుతారు సాక్షాత్ సీఎం గారు. ఈరోజు నీకు ఎక్కడ చూసినా కానీ ఈరోజు నిన్ను చూసినా మన శివులు అంత శివమాల వేసుకొని ఎంతో భక్తితో 41 రోజు దీక్ష చేసి పోతే అక్కడ పోతే అసలు ఎవడు పట్టించుకునే వాళ్ళు లేనట, నీళ్ళు లేవంట వసతి. ఎవరైనా కానీ స్నానం పక్కలోనే కృష్ణానది పుష్కలంగా ఉంది, అలాంటి దగ్గర నీళ్ళ వసతి లేక అసలు పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు శివస్వాముల మీద. మళ్ళీ ఏం పరిపాలన చేస్తున్నారో వీళ్ళు నాకు అర్థం లేదు. ఈ పవన్ కళ్యాణ్ అయితే చంద్రబాబు నాయుడు ఏమని చెప్తేనే అతని సనాతన ధర్మం అంటాడు, వెనక కొప్పు కట్టుకుంటాడు, కాషాయం డ్రెస్ చేసుకుంటాడు, ఒక పరక పట్టుకుంటాడు, ఊడిసేకొస్తాడు అంతే. అంతే ఎవరు వాళ్ళు చంద్రబాబు నాయుడు చెప్పినాక అది తప్ప రేటా సంబంధం లేదు. జనాలు ఏమనుకుంటారో సంబంధం లేదు. వాళ్ళ నాయకులే అసహించుకుంటారు పవన్ కళ్యాణ్ మీద. ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలే ఎందుకబ్బా మా ఎమ్మెల్యే మా పవన్ కళ్యాణ్కి ఏమన్నా మతిపోయిందా, మతిస్థిమితం వచ్చిందా, లేదంటే ఎర్రగడ్డ హాస్పిటల్కి పంపించాలనే విధంగా ఈరోజు వాళ్ళు ఎమ్మెల్యేలే అంటున్నారు. అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు జపం చేస్తూ లోకేష్ చేస్తే దానికి అర్థం ఉంది. ఎందుకంటే ఆయన కొడుకు ఆయన తండ్రి. నీకేం పోయింది, పోయేది వచ్చింది ఆయనకి. సనాతన ధర్మం అంటావు, కాషాయ డ్రెస్ చేసుకుంటావు, కొప్పులు కట్టుకుంటావు, అన్నీ చేస్తావు కదా, నీకేం పోయే కాలం వచ్చింది. లడ్డు మీద వివాదం ఏందా? లడ్డు మీద లడ్డు లేదని, పంది కొవ్వు లేదు, పంది మాంసం లేదు, ఏ కొవ్వు లేదనే విధంగా మన సిబిఐ సాక్షాత్ సిబిఐ ఛార్జ్షీట్ వేసింది. అలాంటి దాన్ని మళ్ళీ దాన్ని మభ్య పెట్టాలని క్యాబినెట్ పెట్టి రోజు దాన్ని సిట్ మళ్ళీ సిట్ ఓపెన్ చేయాలంటే అంటే సిబిఐ ఎక్కువ, నీ సిట్ ఎక్కువ, సుప్రీంకోర్టు ఎక్కువ, నువ్వు ఎక్కువ. అంటే సుప్రీంకోర్టు కానీ అవమానం పాలు చేస్తావు నువ్వా? సుప్రీంకోర్టు కానీ విలువ లేకుండా చేస్తావా? లేదంటే సిబిఐకి కానీ విలువ లేకుండా చేస్తావు నువ్వా? సిట్ ఓపెన్ చేసి మేము ఒకటే చెప్తున్నాం నీకు, ప్రజలందరికీ నువ్వా ఈరోజు దాన్ని లేదని అందరూ సిబిఐ కోర్టే ఇచ్చింది కాబట్టి, సిబిఐలే ఇచ్చినారు కాబట్టి, సాక్షాత్ సుప్రీంకోర్టే ఇచ్చింది కాబట్టి దాన్ని మీరు క్లోజ్ చేసుకుంటే మంచిది, మీకు మంచిది, మీరు కొద్ది విలువని ఉంటుంది. లేదంటే ఖచ్చితంగా మీకు మన హిందూ మతం ప్రజలు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని అసహించుకుంటున్నారు, చాలా దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు అంటున్నారు. తిరుపతి దేవస్థానం మీద ఏమంటారు, రాజకీయం చేసుకోండి, మా తిరుపతి దేవస్థానం మీద రావద్దనే విధంగా చేస్తున్నారు. ఈరోజు బీజేపీ ఏం చేస్తుందో మాకు అర్థం కాదు. బీజేపీ వాళ్ళు ఉన్నారా, మన రాష్ట్రంలో ఉన్నారా లేరో బీజేపీ వాళ్ళు ఇంత వల్గర్గా మాట్లాడుతున్నారు. సాక్షాత్ సీఎం మీ కూటమి ప్రభుత్వంలోనే. అవును, దాని మీద ఏమన్నా అవగాహన మాట్లాడతారా? అసలు నోరు మెదపరు ఎందుకు అంటే మీరు ఏమన్నా కేంద్రంలో ప్రభుత్వం పడిపోతుందని అనుకున్నారా? మళ్ళీ అంటే మోడీ గారు మీకు చెప్పినారు ఏమో మాకు అర్థం కాదు. కానీ బీజేపీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కూడా చెప్తున్నాం, మీరు ఏదన్నా కానీ మీరు హిందూ మతం మీదే మీరు పోరాటం చేస్తున్నది. హిందువులకి సపోర్ట్ ఉన్నారని మీకు ఓట్లు వేస్తున్నారు. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఎందుకు మీరు దాన్ని పట్టించుకోవట్లేదు? బీజేపీ వాళ్ళు దాన్ని ఎందుకు మాట్లాడట్లేదు? మీరు బీజేపీ వాళ్ళు దాని గురించి ఎందుకు మీరు స్పందించట్లేదు? ఆయన యారెడ్డి, ఆయన మన బోర్డు మెంబర్లో ఆయన పేరేం పేరు, ఒక ఆయన ఉన్నాడు